99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. ఇవాళ మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఏ పేదవాడి కూడా నాకు రేషన్ కార్డు లేదు అని బాధపడొద్దు. ప్రతి పేదవాడికి, చివరి పేదవాడి వరకు రేషన్ కార్డు అందాలి అంటే మీరు కష్టపడి వాళ్ళకి అందించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, రేషన్ కార్డు వస్తే రేషన్ బియ్యం వస్తాయి, రేషన్ బియ్యం వస్తే రేషన్ కార్డు వస్తే ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, రేషన్ కార్డు వస్తే ఇంటికి ఉచిత కరెంట్ వస్తుంది. ఇవాళ రేషన్ కార్డు కోసమైనా, సన్న బియ్యం కోసమైనా, ఇందిరమ్మ ఇల్లు కోసమైనా, 200 యూనిట్లు ఉచిత కరెంటు కోసమైనా ఎవరు ఎదురు చూస్తున్నారయ్యా అంటే అత్యధికంగా మీ జాతి బిడ్డలే ఎదురు చూస్తున్నారు. వాళ్లకో వీళ్లకో ఇతర ఆధారం ఉంది. ఏ ఆధారం లేని జాతి ఈరోజు ఇంకా సమాజంలో అత్యంత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నది మీ జాతి. మీరు బాధ్యతతో వ్యవహరిస్తే వాళ్లకు న్యాయం జరుగుతుంది. మీరు 99 రోజులు ఒక దీక్షలాగా చేస్తే మీ జాతికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అందుకే ఈ ప్రగతి ప్రణాళికలో ఏ ఒక్క రోజు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. మీ ఒక్కరోజు నిర్లక్ష్యం ఒక 10 దళిత కుటుంబాలకు న్యాయం జరగకపోవచ్చు. అందుకే ఈనాడు ఈ ప్రణాళిక తెచ్చింది. ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది ఈ జాతికి మేలు చెయ్యడానికే. ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, వెనుకబడిన బలహీన వర్గాల కోసం సంక్షేమాన్ని, అభివృద్ధి ఫలాలను అందించాలని ఈనాడు మా ప్రభుత్వము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది.